మనం డ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం. సాంగ్ లో మీరు డ్యాన్స్ వేస్తున్నారు, ఓకే, మీరు ఇరక్కొట్టేస్తున్నారు, కానీ మీరు వేసినవన్నీ ఆయన కూడా వేస్తున్నారు. మీకు వచ్చింది తెలుసా, పుష్ప 2 లో కిసిక్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందులో మీరు వేసిన అసలు నెక్స్ట్ డే తీయించారు సాంగ్. 5 రోజులు అయిపోయాక తీయండి అన్నారు, మళ్ళీ పెట్టి తీశారు బిట్టు, ఆ కేక్ తినిపించే బిట్టు కోసం. అది తెలుసా, అది డైరెక్ట్. మేము ఇప్పుడు ఏదో సాంగ్ వేసామండి, అది ఏదో మా క్యారెక్టర్ వేసినట్టు వేస్తాం అయిపోయి, అది ఎంజాయ్ చేస్తారు. కానీ ఇందులో ప్రొఫెషనల్ డాన్సర్ లాగా చేశారు మీరు. ఆయనకి హంబుల్నెస్ ఓకే, అతి వినయం అంటారు కదా అప్పుడు. అది అమ్మో నాకు రాదండి సార్, ఊరుకోండి సార్ మీరు అన్నట్టు ఉంటుంది. ఈజీగా వేసేస్తున్నారు, భలే వేస్తున్నారు. డైలాగులు చెప్పి బతికాము, సడన్ గా డాన్స్ చేయమంటున్నారు. అది ఎలా ఉంటదంటే వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ఎందుకంటే పర్ఫెక్షన్ కోసం కాదట, క్యారెక్టర్ డాన్స్ చేస్తున్నట్టు ఉందట. అదే వాళ్ళకి బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు సార్. అదే 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 మీరు డైలాగ్ చెప్పడం మీరు బతికారు అన్నారు, బట్ మీరు డాన్స్ ఎంజాయ్ చేసేసారు. అది ఎంజాయ్ కనిపిస్తుంది. అది ఎంజాయ్ చేసి ఆ చేసే వర్క్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. అది బాబు కష్టంలో చేస్తే ఆడియన్ ఎంజాయ్ చేయడు, అది ఉంటుంది ప్రాబ్లం. అది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే ఏమయ్యా నాకు లేదు సార్ ఇదే బాగుంది, ఆ ఒకతో కొంచెం పర్ఫెక్షన్ అని వాళ్ళకి నచ్చుతుందట, అంటే క్యారెక్టర్ నచ్చింది. ఆయన చేయడం, ఆయన అటెంప్ట్ చేయడంలో కంపల్సరీ. ఈవెన్ ధమాకాలో కూడా సెకండ్ హీరో వెనకాల నుంచి సడన్గా డాన్స్ చేస్తున్నారండి, 2 చేస్తే కేకలేస్తున్నారు. అది మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు అది బాగుందని అంటారు, ఏటా బిట్టా అన్న. నేను ఆ రోజు చెప్పాను మీకు ఫుల్ సాంగ్ చేయిస్తాను నాకు పిక్చర్ లో, అయిపోయింది అక్కడతో మనం పాస్ అయిపోయింది. ఇప్పుడు రెండు సాంగ్స్ చేశారు. ఉందా? ఉంది. సినిమా నుంచి కొంచెం బయటకు వచ్చి చిన్న అంత్యాక్షరి ఒకటి ఆడదాం. ఏం లేదు, ఓన్లీ చిరంజీవి గారి సాంగ్స్. మీరు ఒక సాంగ్ పాడండి చిరంజీవి గారిది, ఆ లాస్ట్ వచ్చే అక్షరంతో చిరంజీవి గారి సాంగే పాడాలి. మీరు కూడా ఎక్కడ ఆగిపోతే చూద్దాం. మీరు స్టార్ట్ చేయనా, సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే, ఎక్కువ వద్దు. ఏ తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక దిగులే ప్రేమంటే టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటస్కు టమారి, కొండ వీటి దొంగ మోగించు వైభవంగా, సన్నాయిడోలు సమ్మేళంగా. ధైర్యవంతుడే ప్రశ్న బాబు, అంటే పాట చెప్పడం కాదు, ఫుల్ పాడే చూసావా. చెప్పండి మీరే. గా గా ఏంటి చెప్పండి, చెప్తారు మీకు. గా తెలుసు, నేను హెల్ప్ చేయను సార్. ఆయన ఓపెనింగ్ పాడమనగానే నేను మామూలుగా మిగతా పాడమనేవాడిని, నేను ఎందుకు ఫస్ట్ పాడా, అమ్మో తర్వాత మనం దొరికేస్తామని. మీరే గా అన్నారు, మీరు చెప్పండి. లీడర్. ఇప్పుడు అంశం అడగాలి, అంశు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్, ఎనీ సాంగ్ యూ కెన్ సింగ్ ఎనీ. రా రా మీ సాంగ్ పాడండి. గుండెలో ఏముండో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమోనం పేరే తెలుస్తుంది.